అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారికి జనవరి 8 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మకర రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు వచ్చి లక్ష్మణరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 6300046041. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ జట్లో చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారి యొక్క ప్రేమ అనేది సామాన్యమైతే కాదు. అలాగే ఈ రాశి వ్యక్తులు కూడా అతి సామాన్యులైతే కాదండి. ఎంత గొప్పవారంటే నీతి నిజాయితీ ఈ రోజులు ఎవరికైనా కానీ ఖచ్చితంగా ఉండాలంటే మనం చెప్పలేం. కానీ ఈ రాశి వారి యొక్క పేరును మాత్రం మనం మొట్టమొదటిగా చెప్పుకోవాలి. ఎందుకంటే నీతి నిజాయితీకి మారు పేరు కాబట్టి అంత నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు మరి ఈ రోజులో ఇంత గొప్పవారు ఉన్నారనేది కూడా చాలా తక్కువ అండి. పరిశీలించినట్లయితే కనుక చాలా సందర్భాలను బట్టి నిజంగా వీరు చేసినటువంటి పనులు, అలాగే వీరి యొక్క తెలివితేటలు నిజంగా ఎవరికైనా కానీ తెలుసుకోవాలనుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. మరి రేపటి రోజున ఇలాంటి వారు ఈ జీవితాలు ఇంకా ఉన్నారంటే కనుక ఎక్కడో ఉన్నారండి. అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఈ రాశి వ్యక్తులు అయి ఉంటారు. ఒకే మాట మీద నిలబడతారు. ఇచ్చిన మాటని వెనక తప్పుకోరు. కానీ ఈ రోజులు ఏంటంటే ఇలాంటివన్నీ కూడా చాలా కరువైపోయాయండి. ఎక్కడో అంటే ఎక్కడో కొట్టుకో ఎవరో ఒకళ్ళే ఉంటారు. కానీ ఈ రాశి వారు అంత మంచివారు చూడవలసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఏంటంటే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఒకే మైండ్ సెట్తో ఉండరండి. ఏదైనా ఒక మాట ఇచ్చినా కానీ, సహాయం చేయకుండా కానీ, ఎవరికైనా ఏదైనా కానీ ఆధారం చూపించాలన్నా కానీ ఇటువంటివన్నిటిలో కూడా వీరు ముందే ఉంటారు. కాబట్టి ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఎలాంటి సందేహం లేకుండా ప్రతి ఒక్కరు కూడా మంచి బంగారం లాంటి మనసు కలిగినటువంటి వారని చెప్పి పేరు తెచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తులు. అలాగే వీరి యొక్క రూపం విషయానికి వస్తే బంగారంలో చక్కగా అందంగా ఉంటారు. వీరిని అంటే చాలా ఆకర్షణమైన రూపలావన్నీ కలిగినటువంటి వారు. పైకి కొంచెం గంభీరంగా ఉన్నప్పుడు కూడా మనసు వెన్నపొస లాంటిది. అలాగే వీరికి ఏంటంటే ఏదైతే చేయాలని చెప్పి మనసు కనిపిస్తుందో అదే వెంటనే చేసేస్తారు. ఇది మంచి చెడ అని ఇవేమీ కూడా ఆలోచించకుండా కొన్నిసార్లు వీరు తీసుకున్న ఫాస్ట్ నిర్ణయాల వల్ల కూడా వీరి జీవితాలంటే వీరి అర్థం కానటువంటి సిచ్యువేషన్స్ కూడా వీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే రేపటిలో వీరికి ఏంటంటే వీరు తీసుకునే ఒక ఫాస్ట్ డెసిషన్ వల్ల ఏంటంటే అవతల వ్యక్తులు కూడా ఊహించిన విధంగా దెబ్బ పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అవతల వ్యక్తులు కూడా వీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంచెం ప్రభావితం చూపించబోతున్నాయి. ఇక అలాగే రేపటి రోజు వీరు సెలక్షన్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా, నలుగురు చెప్పుకునే విధంగా ఉంటుంది. అది బట్టల విషయంలో కావచ్చు, వ్యక్తుల విషయంలో కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చు. చాలా చక్కగా అద్భుతంగా అయితే రేపటి రోజు మీరు అన్ని రకాల కూడా అంటే ఉండబోతా అని చెప్పొచ్చండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అనుకూలమైన దైవం కూడా వచ్చేసి వినాయక స్వామి అండి. రేపటి రోజు మీరు ఎక్కడైనా సరే దగ్గరలో ఉన్న వినాయకుడి స్వామికి గరికమాల సమర్పించడం మాత్రం మర్చిపోకండి. మీకు ఆర్థికంగా ఉండటం వల్ల రకాలు కూడా రేపటి రోజున అన్ని రకాలు కూడా మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఏమన్నా పనులు అనుకుంటే ఆ పనులు జరగకపోయినా కూడా రేపటి రోజున మీరు వెంకటేశ్వర స్వామి యొక్క అంటే వినాయక స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల మీకు అన్ని రకాలు కూడా వినాయకుడి యొక్క అనుగ్రహంతో పనుల్లో ఆటంకాలు అయితే తొలగిపోతాయండి. అదేవిధంగా రేపటి రోజున మీకు ఇక వీరి జీవితంలోకి ప్రవేశించడానికి ఒక వ్యక్తి కూడా చాలా రకాలుగా ఇంట్రెస్ట్తో ఉండారు. రేపు మధ్యాహ్నానికి మీరు రేపటి కొత్త వ్యక్తి అంటే మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశం అనేది జరగబోతుంది. కాబట్టి వారిని పొందడానికి ఖచ్చితంగా మీరు అదృష్టాన్ని చెప్పుకోవాలి. అంటే అంత ఈజీ అయితే కాదండి, సామాన్య విషయం అయితే కాదు. ఎవరైనా కానీ మన జీవితంలో ఒక కొత్త వ్యక్తి ఎంటర్ అయ్యి మన జీవితంలో వారి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందని అంటే అది అంతో ఇంతో చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి బంధమే కావచ్చు. కాబట్టి రేపటి రోజున మీ జీవితంలో అనేది ఒక కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని మార్చబోతుంది. అలాగే రేపటి రోజు మీకు మధ్యాహ్నం తర్వాత అన్ని రకాలకు కూడా మీకు ఏదైనా కానీ
ఒక స్తంభించిపోయేటువంటి వార్త అనేది మీ చెవిన పడుతుంది. అది ఫోన్ కాల్ ద్వారా, లేదంటే SMS ద్వారా, లేదంటే ఒక వ్యక్తి వచ్చి స్వయంగా మీతో చెప్పడం కానీ, ఆ రహస్యం మీ చెవిన పడడం కానీ, లేదంటే దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మిమ్మల్ని కొంత ఆశ్చర్యానికి గురి చేయడము కానీ జరుగుతుంది. అలాగే మీ జీవితంలో ఏంటంటే ఏ ఒక్క శక్తులు కానీ, ఏవి కానీ, ఏ మనుషులు కానీ మిమ్మల్ని ఏవి కూడా మీ బంధాలు విడదీయలేవండి. అంటే మీరు కుటుంబాన్ని ఎక్కువగా ప్రాధాన్యతిస్తారు కాబట్టి ఇటువంటి సందేహాలు లేకుండా చెప్పుకోవచ్చు. అలాగే మీలో ఉన్నటువంటి నీతి నిజాయితీ, మీ యొక్క ప్రేమ అనేది ఎదుటి వ్యక్తులు, అలాగే కుటుంబంలో కానీ, లేదంటే మీ యొక్క బంధువర్గంలో కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇలా అందరూ కూడా అర్థం చేసుకుంటారు. మీకున్నటువంటి ప్రేమ, అలాగే మీకున్నటువంటి ఆప్యాయత అన్నీ కూడా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఏంటంటే మీరు ఎక్కడ ఎవరిని కూడా పొరపాటును కూడా విడిచిపెట్టరు. అలాగే కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందంటే, మీ యొక్క రాశి యొక్క కుటుంబ వ్యవస్థ చాలా దిట్టంగా, అద్భుతంగా, అంటే వీరికి ఉన్నటువంటి ప్రేమపరమైనటువంటి వ్యాఖ్యలతో అందరూ కూడా ఎక్కడా గొడవలు పడకుండా అద్భుతంగా కలిసిమెలిసి ఉంటారు. ఇక వీరి యొక్క జీవితం కూడా చాలా కుటుంబ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే రేపటి రోజున ఈ రాశి వారికి ఏంటంటే ఇద్దరు వ్యక్తులు అనేవారు కొంత, అంటే అది చెడుకా మంచిగా అనేది తెలియదు కానండి, ఎక్కువగా ప్రభావం అనేది మీ జీవితంలో కలగబోతుంది. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, ఇంట్లో కావచ్చు, లేదంటే బయట కావచ్చు, ఇలా ఎక్కడైనా కానీ ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది మీకు కొంత మంచి, అలాగే కొంత చెడు దిశలుగా కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశి వారు కొంత అప్రమత్తంగా ఉండండి. నూతనంగా పరిచయమైన వ్యక్తుల ద్వారా, కొంత వారి ద్వారా మీ జీవితంలో నూతనమైనటువంటి ఏమైనా సరే పరిచయాలు మీకు కొంత, అంటే ఆనందాన్ని ఇస్తే, మరి అంత ఏంటంటే మిమ్మల్ని సందిగ్ధంలో పడిపోయే విధంగా ఉంటాయన్నమాట. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే రేపటి రోజున ఏంటంటే ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని దిశల్లో మీరు చాలా రకాలుగా డబ్బులకు సంబంధించిన విషయాల్లో మంచి ప్రాముఖ్యతను అయితే పొందబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఒక పలకనటువంటి వ్యక్తులు కూడా రేపటి రోజు మీతో పలకబోయేటువంటి, గతంలో మీతో మాట్లాడినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా రేపటి రోజు మీతో మరలా పలకరిస్తారు. అలాగే వారు అలా పలకరించడం వలన చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమను బయటపెట్టడం కానీ ఇటువంటివి జరుగుతాయి. ఆ విధంగా చేయటం వల్ల వారి మనసులో ఉన్నటువంటి ప్రేమను, అలాగే వారి మనసులో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా మీతో చెప్పుకుంటారు. తద్వారా ఏంటంటే మీ మనసు చాలా నూతనకరమైనటువంటి ఉత్తేజంతో నిండిపోతుందని చెప్పుకోవాలి. దీనివల్ల మీకు తేలినటువంటి ఒక ఆనందం అనేది కలుగుతుంది. శ్రమతో కూడినటువంటి ఫలితాన్ని కూడా రేపటి రోజు లాభం చేకూడతాయి. సహచరుల యొక్క సహకారం దక్కుతుంది. బుద్ధి బలంతో చాలా కీలకమైనటువంటి సమస్యలు కూడా రేపటి రోజు పరిష్కరించబోతున్నారు. కొత్త కొత్త అవకాశాలు రేపటి రోజు మీకు లభిస్తాయి. ప్రయాణాలు కూడా ఫలప్రదంగా ఉంటాయి. ఇక రేపటి రోజు మీకు గణపతి ఆరాధన అన్ని రకాలకు కూడా మేలు చేస్తుంది. రాజయోగం సూచిస్తుంది. అదృష్టం అనేది పూర్తిగా రేపటి రోజు మీ వైపు ఉండబోతుంది. ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో మంచి గొప్ప గణనీయమైనటువంటి లాభం మీ కృషికి గౌరవం తెచ్చేలా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మరింత ఎక్కువగా అనుసరించి జాగ్రత్తగా పాటించండి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. భవిష్యత్తు కోసం కొత్త కొత్త ప్రణాళికలు వేయడానికి కూడా ఇదొక మంచి సమయం అని తెలుసుకోండి. కాబట్టి రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు సంకటహర చతుర్దశి వ్రతం ఉంటుందండి. ఆ వ్రతాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి. అలాగే ఉద్యోగం మీకున్న నిర్ణయాలు కూడా వెలువడతాయి. తోటి వారితో సౌమ్యంగా రేపటి రోజున మీరు మాట్లాడితే చాలా ఎక్కువగా మేలు కూడా జరుగుతుంది. అలాగే వ్యాపారంలో కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటూ మీ ముందుకు వస్తాయి. కుటుంబ సంతోషం అనేది మరింత ఎక్కువగా రేపటి రోజున పెరిగి మరింత సంతోషాన్ని ఇస్తుంది. అలాగే ఈ వారం అనేది అనుకూలంగా మారబోతుంది. ప్రారంభించబడేటువంటి పనులన్నింటిలో కూడా విజయాన్ని తప్పక చూస్తారు. మనోబలితో ఏ పని చేసినా కూడా ఫలితం అనేది మీకు అద్భుతంగా పొందడానికి సిద్ధంగా ఉండండి. అలాగే పూర్వపుణ్యం అనేది ఎక్కువగా మీకు ఫలించబోతుంది. ఆర్థిక స్థితి అనేది మెరుగుపడబోతుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా మీకు లభిస్తాయి. వ్యాపారంలో జాగ్రత్తగా ఉంటే అన్ని విషయాలు కూడా రేపటి రోజు లాభాల పాట పడతారు. సౌమ్యమైనటువంటి మాటలు మీకు మరింత ఎక్కువగా సహకారం తెచ్చిపెట్టేలా ఉంటాయి. అలాగే రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా వినాయకుడి యొక్క ఆరాధన అన్ని రకాలు కూడా మేలు చేస్తుంది. మీకు శక్తి బలం ఎక్కువగా నిండి ఉందండి. రేపటి రోజున మీకు ఆర్థికంగా, అంటే ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవాలి. రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అంటే మీకు రేపటి రోజు ఈ సంవత్సరం కూడా ఈ రాశి వారికి అంటే ఆదాయం అనేది గణనీయంగా పెరగబోతుందండి. మీరు ఎప్పుడైనా సరే ఇల్లు కొనుక్కోనుకుని ఆగిపోయినా ఈ సంవత్సరంలో మీరు ఖచ్చితంగా కూడా మీరు ఆదాయం అనేది పెరుగుతుంది. అన్ని రకాల కూడా మీరు కొత్త ఇల్లు గృహప్రవేశం అనేది అన్ని రకాల కూడా మీకు లాభదాయకమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మీ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. రేపటి రోజు మీకు ఆర్థికంగా మీకు తెలియకుండానే మీకు గణనీయమైన మార్పులు అయితే ఖచ్చితంగా జరుగుతాయండి. మరి తెలుసుదాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.